దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్న మనుష్యులను గమనించినట్లయితే పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అంతరంగంలో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకో పని చేస్తూ ఉంటారు. పైకి మాత్రం చక్కగా ప్రేమగా ఉపకార రీతిగా మనకేదో సహాయం చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది దుష్ట సంబంధులు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులు. కానీ వారి అంతరంగంలో మనల్ని గూర్చి ఎక్కువగా కీడే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇతనికి కీడు చేద్దామా, ఎప్పుడు ఇతన్ని కీడులో పడేద్దామా, ఎప్పుడు నష్టం కలిగిద్దాము, ఎప్పుడు దొరుకుతాడు అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది దుష్ట సంబంధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే రక్షించబడి యేసు ప్రభు వారి రక్తంలో కడగబడిన మనము, విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నటువంటి మనము, పరిశుద్ధమైన మార్గంలో నిలిచి ఉన్నటువంటి మనము ఏ రీతిగా మన హృదయంలో ఆ సహోదరుని గురించి ఆలోచించాలి, ఏ రీతిగా ఆలోచించకూడదు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. జకర్యా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ లైన్లో, మీ హృదయమందు సహోదరులలో ఎవనికిని కీడు చెయ్య తలచకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. పెదాలతో మాట్లాడి, మృదువుగా మాట్లాడి, ఉపయోగకరంగా మాట్లాడటమే కాదు, కానీ మన హృదయంలో కూడా మన సహోదరులకు కీడు చేయాలనే ఆలోచన, తలంపులు కూడా మనకి పుట్టకూడదు అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మన హృదయములు ఏమేమి ఆలోచిస్తూ ఉన్నాయి, మనం ఏమి ఆలోచిస్తున్నాం మన సహోదరుని గురించి. అతను అభివృద్ధి చెందుతుంటే, విస్తరించబడుతుంటే, వారి కుటుంబము క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటే మనము ఆనందించగలుగుతున్నామా? మన హృదయాలు సంతోషించగలుగుతున్నాయా? లేదా మన హృదయంలో అతనిని గూర్చి కీడును గురించి ఆలోచించి, అతనికి కీడు చేసి నష్టాన్ని కలిగించి వాడిని కిందకి దిగజార్చాలని మనం ఆలోచిస్తున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము స్పష్టంగా చదివిస్తుంది. సహోదరులలో ఎవరికని కీడు చేయ తలంచుకుడి. మీ హృదయములలో, మీ హృదయములలో, మీ హృదయములలో. ఓ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు మీ హృదయంలో నీ సహోదరుని గూర్చి, నీ సహోదరిని గూర్చి ఒకవేళ నువ్వు కీడు తలస్తున్నావేమో, ఒకవేళ వాళ్ళు నష్టపోతే నువ్వు చూడాలనుకుంటున్నావేమో, ఒకవేళ వాళ్ళు కష్టపడితే నువ్వు చూడాలనుకుంటున్నావేమో, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. మీ హృదయంలో ఉన్నటువంటి ఈ తలంపులు తీసివేయండి. ఎన్నటికీ మన సహోదరులకు మనము కీడు చేయ తలంచకూడదండి. చేతనైతే, సాధ్యమైతే మనం మేలే చేయాలి, సాధ్యమైతే మనం ఉపకారం చేయాలి, సాధ్యమైతే వారికి మనం ఉపయోగపడాలి. కానీ కీడు అనేది ఎన్నటికీ మనము చేయకూడదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీకు చేతనైతే మేలు చేయండి, కీడు మాత్రం చేయొద్దండి. మీకు చేత కాలేదనుకో, మౌనంగా ఉండండి. అది మంచిది, ఉత్తమం అండి. దేవుని దృష్టికి యథార్థమైనది. మనము ఏమి విత్తనం విత్తుతామో ఆ ఫలాన్నే మనము కోసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీ హృదయములలో మీ సహోదరులకు ఎన్నడూ కీడు చేయదు, తలంచకూడదండి. పైకి క్రియలు మాత్రమే కాదు, హృదయములో కూడా తలంచకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన సహోదరులను ప్రేమించుదాము, మన సహోదరులను ఆదరిద్దాము, మన సహోదరులను గౌరవించుదాము. చేతనైతే మనం మేలు చేద్దాము, వారికి ఉపయోగపడదాము. ఒకవేళ కీడు చేయాలన్న తలంపులు దురాత్మ, దుష్టుడు మనలో పెట్టినట్లయితే యేసు నామము చేత వాటిని జయించి మన హృదయముల నుంచి తీసివేసుకొని మంచి హృదయాలు కలిగి ఒకరినొకరు సహకరించుకుంటూ సంతోషము చేత, ఆనందము చేత ఈ విశ్వాసయాత్రను కొనసాగించుకొని పరలోక రాజ్యంలో చేరుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.